ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము సమాజంలో పెను మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని అవకాశాలు కూడా అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ పొలిటీషియన్ చేసి నడుస్తూ ఉన్నది. పొలిటీషియన్ చేసే ఒక ప్రధాన ఉద్దేశం కూడా ఒక మంచి కార్యకర్తలు, మంచి నాయకులను, మంచి వ్యక్తులను, మంచి సమాజాన్ని నిర్మించాలనే ఆ ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో క్యాబినెట్ డిసిజన్ తీసుకోవడము మేము ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గవర్నర్ గారు అసెంబ్లీకి పంపారు, ముందు కూడా పంపారు, మళ్ళీ తర్వాత కూడా పంపారు. గవర్నరు ఆయనకు ఉన్న విశేష అధికారాలలో 200 ఆర్టికల్ ప్రకారము ఆయన పెండింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే కూడా దానికి కొద్ది కాలం పెట్టుకోవచ్చు, లేదంటే రిటర్న్ పంపించవచ్చు. 3 అంశాలు ఉంటాయి ఆయన దగ్గర. వీటో పవర్ లేదు గవర్నర్ గారికి. కాబట్టి గవర్నర్ గారు ఖచ్చితంగా దీని మీద అసెంట్ ఇవ్వాలి. దీనికి కొంత రాజకీయ అంశం కాకుండా ప్రజా సమస్యల మీద ప్రజా అంశం ఇది. బీసీలు అనేది ప్రజలు 56% ఉన్న బీసీ సమాజానికి ఇగ్నోర్ చేస్తే ఈ దేశమే కష్టాల పాలవుతుంది. ఒక రోజు మరో ఆఫ్ఘనిస్తానో, మరో పాకిస్తానో, మరో బంగ్లాదేశ్ అవుతుంది. కాబట్టి బీసీలను ఇగ్నోర్ చేయడం హిందూ సమాజము, ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అందులో ఉన్న కూడా బీసీలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సమాజ నిర్మాణము, సామాజిక న్యాయం కోసం అన్నగారు కృష్ణయ్య గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఏదో ఎవరో ఇచ్చే భిక్ష కాదు, ఇది హక్కు. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును మాకు 340 ఆర్టికల్ ద్వారా కాకా కలేర్కర్ కానీ, మండల్ కమిషన్ కానీ, ఈ మురళీధర కమిషన్ కానీ ఎన్నో కమిషన్లు ఉన్నాయి. అదేవిధంగా ఫెడరల్ సిస్టానికి ఏదైతే ఉందో ఫెడరల్ సిస్టానికి కూడా సర్కారియా కమిషన్ సెవరల్ రికమెండేషన్ చేసింది. ఆ సర్కారియా కమిషన్ కూడా దుమ్మలు దుక్కడము ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఇది ఎన్నో విషయాలలో ఉన్నది. అదేవిధంగా ఇంద్రసాని వర్సెస్ యునైటెడ్ ఇండియాస్లో అది 50% క్యాప్ అనేది ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లలో ఉంది. కానీ ఇలా లేదు. పర్టికులర్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేది లోకల్ బాడీ ఎలక్షన్. లోకల్ బాడీ కమ్స్ అండర్ ది స్టేట్ లిస్ట్లో ఈ విధంగా చేయడం అనేది ఈ జడ్జిలకే మేము చెప్పలేని పరిస్థితి. ఒక బీయింగ్ అడ్వకేట్ కూడా ఎలైట్ పీపుల్ ద్వారా వీఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్. అంటే ఈడబ్ల్యూఎస్ మాత్రము 10 రోజులలో అయిపోతుంది. బిల్లు పార్లమెంట్కి వెళ్ళిపోతుంది, అసెంట్ వచ్చేస్తుంది, రాష్ట్రపతి గారు ఇచ్చేస్తారు, హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇమీడియట్ 1 మంత్లో, అంటే 8th మంత్లో వస్తే 10th మంత్ నుంచి ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఎంత అన్యాయమైన విషయం. ఎవరు నువ్వు డిమాండెడ్ వేర్ ఇస్ ద కమిషన్? వాళ్ళు ఏమైనా కమిషన్ ఏమైనా ఇంపెరికల్ సర్వే చేసిరా? ఏం చేసిరు? మరి వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా? జడ్జిలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? మరి ఆలోచించాలా? మా వర్గాలు మేము 56% ఉన్నాం. మేము ఎన్ని సంవత్సరాలకి 75 సంవత్సరాలకి మేము అణగారిపోతున్నాము. మా వర్గాలకి అన్నగారు కృష్ణయ్య గారు నిరంతరము ఈ వర్గాల కోసం పనిచేస్తూ ఆయన జీవితం కూడా ఎందులోనే త్యాగం ఉన్నది. ఆ త్యాగాన్ని కూడా మేము ఆలోచించి మేము అన్నగారిని ఆయన ఏ పిలిపించినా ఏదో ఎంపీ పోస్ట్, ఎమ్మెల్యే పోస్ట్ అవన్నీ చిన్న విషయాలు, ఆయనకు అవి పెద్ద విషయాలేం కాదు. వాళ్ళు ఏదో ఆయన క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న విషయమే. కానీ మేము పెద్దగా అయితే అనుకుంటలేము. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పెను మార్పులు చేసుకోవాలి. రాష్ట్రపతి గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా క్లెయిమింగ్ అయితే ఓబీసీ, బట్ వాళ్ళు ఇదిగానే ఆయన కూడా ఆలోచించుకోవాలి. మమ్మల్ని కూడా బతకనేయండి. మేము కూడా ఈ సమాజంలో భాగమే, ఈ భూమి పుత్రులే మేము. అన్నగారు ఎన్నో విషయాలు చెప్తా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా రేపు 14th ఏదైతే తీసుకున్న అన్నగారి నిర్ణయానికి మేము ఖచ్చితంగా బంద్ కూడా వాలంటరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం నాది, ఇది నాది, మేము బీసీలకు మేము కూడా బతకాలనే అందరూ కూడా ప్రతి ఒక్కరు వాలంటరీ కూడా పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక్కరి అంశం కాదు. నేనేమో ఎమ్మెల్యే ఎంపీ కాదు, మేము ఆల్రెడీ అడ్వకేట్లకు వీఆర్ హ్యావింగ్ ఎవ్రీ నాలెడ్జ్, ఎవ్రీథింగ్ ఉన్నది మాకు. ఇప్పుడు సర్పంచులు, వార్డు మెంబర్లు అయ్యేది ఇట్లా ఎవరు లేరు. మాకు అవసరం లేదు. ఈ సమాజం కోసం మేము మాట్లాడుతున్నాము. ఈ సమాజంలో అందరూ కూడా గౌరవంతో బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి, సామాజికంగా వాళ్ళు కూడా ఒక ఉన్నతరంతో బతకాలనే ఉద్దేశంతో మేము ఈ 42% మేము ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఆలోచించాలి, కిషన్ రెడ్డి గారు కూడా, అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మాకు ముక్తి చేయండి, మాకు కూడా రిజర్వేషన్ కలిపేయండి, మేము కూడా బతకాలి. ఈడబ్ల్యూఎస్ అంటే పేదవాళ్ళు, వాళ్ళు అప్పర్ క్యాస్ట్ ఉన్న పేదవాళ్ళని చేస్తారా? మా దాంట్లో లేరా? 42% 56% ఉంటే 42% కూడా ఇయ్యరా? మీరు కూడా ఒక ఆలోచించుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి అని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.